పుట్టుక లేదా నీ యొక్క యవ్వన కాలంలో బాప్తిసం తీసుకోక మునుపు నీలో హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. బాప్తిసం తీసుకున్న తర్వాతనే సరే ఈ కార్యం చేసావా? లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో పాలు తాగే ఆత్మీయ స్థితి ఉంది. అది అంచెలంచెలుగా పరిశుద్ధాత్మ కృపలో ఎదిగిన తర్వాత దేవుడు నీకు ఇస్తే నువ్వు చేయగలిగావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీకు ఆ ప్రేరేపణ ఇస్తే నడిపిస్తే నువ్వు నడిచావు తప్ప, దేవుడు నడిపిస్తే నువ్వు నడిచావు తప్ప, దేవుడు మాట్లాడిస్తే నువ్వు మాట్లాడావు తప్ప, దేవుడు చెప్పిస్తే నువ్వు చెప్పావు తప్ప, దేవుడు జ్ఞానం ఇస్తే నువ్వు కళలోని భావం చెప్పావు తప్ప, దేవుడి యొక్క కృప వలనే తప్ప మరి దేనివల్ల నువ్వు చేయలేకపోయావు. అలాంటప్పుడు మహిమ ఎవరికి కలగాలి? యేసేపు గారు ఏమన్నారు? నా వలన కాదు దేవుని వలనే, నా వల్ల కాదు దేవుని వలనే.